దేశం దాటిన మిల్లర్ల దందా, కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్ రైస్. దా పుష్ప విచారణకు రావాలని అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు. బెనిఫిట్ షోల రద్దు మంచిదే, బెనిఫిట్ షో రద్దు చేయమని చెప్తున్నారు. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డుల. మిషన్ భగీరథకు టోల్ ఫ్రీ నంబర్. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం బూస్ట్. పంట రుణాలు పెంచండి. సో భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం బూస్ట్ అంటున్నారు కదా. ఇదే అమీన్పూర్లో పెద్ద చెరువుకు సంబంధించి 192, 193, 213 సర్వే నెంబర్స్కి సంబంధించి డిప్యుటేషన్ మీద వచ్చిన సర్వేయర్ కూడా ఇప్పటివరకు సర్వే రిపోర్ట్ ఇవ్వలేదు. మొత్తం సర్వే చేయమని చెప్పి హైడ్రా ఇంత అంత అని చెప్తున్నారు కదా. హైడ్రా సంబంధించిన వాళ్ళే, హైడ్రా రంగనాథ్ గారే డైరెక్ట్గా అక్కడ లోకల్ అమీన్పూర్ సర్వేయర్ని కాదు అని చెప్పి డిప్యుటేషన్ మీద వేరే సర్వేయర్కి వర్క్ అపాయింట్ చేస్తే, సో అపాయింట్ చేసిన సర్వేయర్ కూడా ఇప్పటి వరకు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి. దగ్గర 20 రోజులు గడుస్తుంది. 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు, 2వ తారీఖు రోజు ఆవిడ డిప్యుటేషన్ మీద అపాయింట్ అయితే ఈ రోజుకి 20 రోజులు గడుస్తున్నా కూడా సర్వే కోసం అని చెప్పి వచ్చి అటు ఇటు తిరిగి కాలయాపన చేసి వెళ్ళిపోతున్నారు. సో అదే విషయంపై ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఎంఆర్ఓలు ఫోన్ లిఫ్ట్ చేయరు. సరే డిఈ గారి గురించి మాట్లాడితే డిఈ గారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే ఆయన అటు పొలిటికల్ ప్రెజర్ ఉంది, ఇటు మీడియా ప్రెజర్ ఉంది, ఇంకో పక్కన ప్రజల ప్రెజర్ ఉంది. సో దగ్గర 20 నుంచి 25 వెంచర్లు మునిగిపోయి దగ్గర 4,000 మంది రోడ్డును పడ్డ బాధితులు ఉన్నారు. సో వీటన్నిటి దృష్ట్యా ఇక్కడ ఎంఆర్ఓ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ కూడా పనిచేయట్లేదు. కంప్లీట్గా కలెక్టర్ దీనిపైన దృష్టి పెడతారా అంటే కలెక్టర్ కూడా ఎక్కడా దృష్టి పెట్టని పరిస్థితి. మొత్తం పటాన్ చెరువుకు సంబంధించి అమీన్పూర్ కావచ్చు, బొల్లారం కావచ్చు, మొత్తం కన్ఫ్యూజన్ డ్రామా నడుస్తుంది. అమీన్పూర్ని అయితే అసలు మన దేశం కిందే గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఏదో ఆ దేశంలోకి వెళ్తున్నాం, ఆ దేశం నుంచి బయటకు వస్తున్నాం అన్నట్టుంది అమీన్పూర్. అక్కడ పాండురంగారెడ్డి అనే వ్యక్తి చేసే దారుణాలు, దుర్మార్గాలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు బాధితులు మనకు ఫోన్ చేసి, సార్ ఇది మా పరిస్థితి, మాకు చెప్పండి, మీరు కనీసం మీడియాలో చెప్తే అయినా సరే ఆఫీసర్స్కి తెలుస్తుందేమో, ఎందుకంటే మాకు దొరకట్లేదు ఆఫీసర్లు. రెండో విషయానికి వస్తే డైరెక్ట్గా ఎక్కడా కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఈవెన్ డిప్యుటేషన్ మీద వచ్చిన సర్వేయర్ కూడా మాకు ఎట్లాంటి హెల్ప్ చేయట్లేదు అని. దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ ఇక లేరు. దిగంతాలకు సమాంతర సినీ మాంత్రికుడు. పాత విఆర్ఓలకు మళ్లీ పిలుపు. విఆర్ఓ నియామక ప్రక్రియ షురు. పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్లు. సర్వేయర్ల నియామకంపై దృష్టి. కొత్త వ్యవస్థ, సర్వీస్ రూల్స్పై అస్పష్టత. తర్జన భర్జన పడుతున్న ఉద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను ఉరికంబంపైకి నెడుతున్నదని విమర్శిస్తూ ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామస్తుల నిరసన. 1 కోటి ఎకరాలకు కోత. యాసంగిలో పంట వేయని భూములకు రైతు భరోసా బంద్. అందరూ ఊరేసుకున్న ఇదిలో ఫోజ్లో మొత్తం ఫోటో వచ్చింది. నో డిటెన్షన్ విధానం రద్దు. యాసంగి పంట వేయని భూములకు రైతు భరోసా బంద్. శాసనసభకు మంత్రి తుమ్మల ఇచ్చిన నివేదికలో స్పష్టీకరణ. రబీలో పంటలు వేయని భూములకు బంజరుగానే పరిగణన. ఆ భూములకు రైతు భరోసా బంద్ చేసే యోచనలో సర్కారు. వానాకాలంలో సాగైన యాసంగిలో లేకుంటే అంతే సంగతి. పత్తి, కంది, మక్క, వరి చేనులకు పెట్టుబడి సాయం లేనట్టేనా? వేసవిలో నీటి కొరతతో సహజంగానే సాగు విస్తీర్ణం తగ్గుదల. ఈ నేపంతో ఆ భూములకు రైతు భరోసా కోతకు కత్తెరలు సిద్ధం. పంట వేయని భూములు పనికిరావా ప్రశ్నిస్తున్న రైతులు. అల్లు అర్జున్కి నోటీసులు. నేడు విచారణకు రావాలన్న పోలీసులు. నో డిటెన్షన్ విధానం రద్దు. 5-8 తరగతులకు ఉత్తీర్ణత తప్పనిసరి. సింగరేణిలో సత్తా చాటిన టీబీజీకేఎస్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్గా వేముల శైలేష్ కిరణ్. 59 ఓట్లతో 49 కైవసం. 59లో 49 కైవసం. సో ఒరుడే తప్ప ఓదార్పేది. అబద్ధాలతో ఊదరగొట్టుడు. అడిగితే అదరగొట్టుడు, ప్రశ్నిస్తే పగబట్టుడు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చినవా? హరీష్ రావు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను సమస్యలను ఛాయ్ తాగినంత సేపట్ల తీరుస్తానని అన్నావు. ఇంకా నీకు ఛాయ్ తాగేంత టైం దొరకలేదా? ఈ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తేనన్న నీ హామీ ఏడాది నుంచి నీటి మూట లెక్కనే మిగిలిపోయింది. రుణమాఫీ కాలేదని చూపిస్తే ముక్కు నేలకు రాస్తావా? నీ పాలనలో రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపాటు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం. రుణమాఫీ చేయాలి. గ్యారంటీలు అన్నారు. 2,500 తులం 2,500
తులం బంగారం ఇయ్యలే. గ్యారంటీలు అన్నారు, 2,500 రూపాయలు ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. అదేమని అడిగితే ఉల్టా కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి సబితాయిందర్ రెడ్డి ఎదుట రైతుల మొర, తుమ్మలూరు రోడ్డు పనుల పరిశీలన. కూలికి వెళ్లడమే నేరమా, పనికి వెళ్లిన తమను ఎస్ఐ చితకబాదాడని గిరిజన కూలీల ఆరోపణ. న్యాయం కోసం నేషనల్ ఎస్టీ కమిషన్ ఆశ్రయించిన బాధితులు. సో ఇక్కడ పుష్ప ఇన్సిడెంట్ నడుస్తుంది, మొత్తం పుష్ప ఇదిలో ఉంది. తెలంగాణ స్టేట్ కావచ్చు, ఏపీ స్టేట్ కావచ్చు. సో ఇక్కడ గురుకుల విద్యార్థులు 47 మంది చనిపోయారు. సో వాటి గురించి ఎవరు ప్రశ్నిస్తారు? ఒక బాబు హాస్పిటలైజ్ అయి ఉన్నారు, దాని గురించి మాట్లాడద్దని నేను అన్ను. కానీ 48 మంది విద్యార్థులు చనిపోయారు. ఇంకా గురుకులాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. భోజనం సరిగా, వసతులు సరిగా లేవు. మన ఏదో 2-3 రోజులు మీ మంత్రులు వాళ్ళు వీళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ తిరిగారు, కానీ ఎక్కడా కూడా కనపడిన పరిస్థితి. అంటే ఇంకా అభివృద్ధి డెవలప్మెంట్ అది ఇదని చెప్తున్నారు, కానీ గురుకులాలలో మాత్రం ఇంకా నాణ్యమైన ఫుడ్ దొరకట్లేదు. వాళ్ళ మెస్ ఛార్జెస్ పెంచాలి, వాళ్ళ మెస్ బిల్లులు క్లియర్ చేయాలి. డిప్యూటీ సీఎం గారు బడ్జెట్స్ శాంక్షన్ చేయండి సార్, బిల్లులు క్లియర్ చేయండి. భోజనాలకు కూడా డబ్బులు లేక వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కిరాణా షాపుల్లో వాళ్ళతో మొట్టికాయలు వేయించుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో చౌకబారు ధాన్యాన్ని, చౌకబారు రేషన్ని తీసుకొచ్చి వండి పెడుతున్నారు పిల్లలకి. సో ఈ పరిస్థితుల్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే వీళ్ళు బిల్స్ క్లియర్ చేయట్లేదు. తెలంగాణ ప్రభుత్వం బిల్స్ క్లియర్ చేయని పరిస్థితుల్లో ఇదంతా జరుగుతుంది. సో సేమ్ టైం ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, లేదంటే కేటీఆర్ గారు అవ్వచ్చు, కవిత గారు అవ్వచ్చు, సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అవ్వచ్చు, ఎవరికైనా సరే ఒకటే న్యాయం వర్తిస్తుంది. సో మీరు అతీతులం అని చెప్పేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అది అల్లు అర్జున్ అవ్వచ్చు, రేపొద్దున కేటీఆర్ గారు కూడా అవ్వచ్చు, మీకు ఎవరు సంఘీభావం తెలపరు. ఎందుకంటే అహంకార ధోరణి తగ్గించుకోండి. బీఆర్ఎస్ పార్టీల నాయకులను చెప్తున్నాను. ఎస్పెషల్లీ మొన్న పుట్టా మధు మీడియా పైన ఓవర్ యాక్షన్ చేశాడు కొన్ని విషయాలలో. దాని గురించే మేము పుట్టా మధు చేసిన మర్డర్ ఎపిసోడ్ ఏదైతే హైకోర్టు అడ్వకేట్ల మర్డర్ ఎపిసోడ్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడో దాని గురించి నేను స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి ప్రస్తావించాల్సింది ఎందుకు వస్తుందంటే, పుట్టా మధు రౌడీజం, లేదంటే పుట్టా మధుకు సంబంధించిన ఆయన మెంటాలిటీ, అసలు ప్రజా సమస్యలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న లెక్కలో బిహేవ్ చేస్తున్నాడు పుట్టా మధు అనే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి పైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ లీడర్స్, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సామాన్యులైనా సరే వీ వాంట్ వామన్ రావు, జస్టిస్ ఫర్ వామన్ రావు అని చెప్పి ఒక మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టండి. పుట్టా మధు లాంటి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీ ఫస్ట్ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన తర్వాతే ఇంకేదైనా న్యాయం గురించి మాట్లాడితే బాగుంటుంది కేటీఆర్ లాంటి వాళ్ళు. మేము ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాం. సేమ్ టైం గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన వీటిని కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే ప్రశ్నించే గొంతులని నొక్కే ప్రయత్నం చేస్తుంది పుట్టా మధు లాంటి వ్యక్తులే. సో ఒక్కసారి ఎవరైనా సరే కామెంట్స్ పెడితే కనుక కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. ఎవరైనా సరే కామెంట్స్ పెట్టండి, జస్టిస్ ఫర్ వామన్ రావు. సో ఏదైనా సరే ఎనీ ఆర్టికల్కి ఓకే టీవీకి సంబంధించి ఆ ఎనీ ఆర్టికల్, ఏ ఆర్టికల్కైనా సరే జస్టిస్ ఫర్ వామన్ రావు అని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్ల మర్డర్ కేసు ఏదైతే ఉందో అది మళ్ళీ రీఓపెన్ చేయాలి. మళ్ళీ దానిపైన ఇంకా స్పీడ్గా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.